రైట్ ఇక బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలోని పలు ప్రాంతాలలో బలమైన ఈదురుగాలులు, ఉరుములతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రెమాల్ తుఫాన్ ప్రభావం ప్రజలను అతలాకుతలం చేసింది. ఈ వర్షం కారణంగా వేర్వేరు ప్రాంతాల్లో మొత్తం 13 మంది మృతి చెందారు. నాగర్ కర్నూలు జిల్లాలో నిర్మాణంలో ఉన్న ఇల్లు కూలి 4 మృత్యువాత పడ్డారు. ఇక పలుచోట్ల ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. రహదారులపై భారీ వృక్షాలు నేలకొరికాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండల శివారు ఇంద్రకల్లో ఆదివారం కురిసిన భారీ వర్షానికి నిర్మాణంలో ఉన్న రేకుల షెడ్డు కూలి 2 కూలీలు, ఇంటి యజమాని మల్లేష్ 10 ఏళ్ల కుమార్తె మృతి చెందారు. మరో 2కి తీవ్ర గాయాలైనట్లు తెలిసింది. తెలకపల్లి మండలంలో పిడుగుపాటుకు 2, మరో డ్రైవర్ చనిపోయారు. రాజధాని హైదరాబాద్ లో 4 వర్షం కారణంగా మృత్యువాత పడ్డారు. మేడ్చల్ జిల్లా కీసర మండలంలో మరో విషాద ఘటన చోటు చేసుకుంది. ఊహించని విధంగా మృత్యువు మాటు వేసి 2 ప్రాణాలు తెలిసింది. బైక్ పై వెళుతున్న నాగిరెడ్డి, రామరెడ్డిపై అకస్మాత్తుగా చెట్టు విరిగిపడింది. ఈ ప్రమాదంలో 2 అక్కడికక్కడే మృతి చెందారు. హైదరాబాద్ లో మధ్యాహ్నం 3 గంటలకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడంతో రహదారులు, ఇళ్లు, వాహనాలపై భారీ చెట్లు, కొమ్మలు విరిగిపడ్డాయి. బహుళ అంతస్తులపై ఏర్పాటు చేసిన పలు హోర్డింగ్లు, సెల్ టవర్లు పడిపోయాయి. ఇళ్లపై రేకులు ఎగిరిపోయాయి. కొద్దిసేపటికి గాలులకు భారీ వర్షం తోడుకావడంతో వీధులన్నీ జలమయమయ్యాయి. హయత్ నగర్ నుంచి వనస్థలిపురం మీదుగా ఎల్బీ నగర్ వరకు, మల్కాజ్గిరి, మేడ్చల్ నుంచి శామీర్పేట మీదుగా కీసర, గట్కేసర్ వరకు వాహనాల రాకపోకలు స్తంభించాయి. రాష్ట్ర వ్యాప్తంగా నిన్న కురిసిన వర్షాలకి కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. సో శంకర్, ఇప్పటికే చూసుకుంటే ఏ విధంగా వర్షాలు నమోదవుతున్నాయో కూడా మనం చూస్తూనే ఉన్నాం. కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ముందు వాతావరణ శాఖ ఏం చెప్తుంది? ఇంకా ఏ విధంగా వర్షాలు పడనున్నాయి హైదరాబాద్ లో? ఓవరాల్ గా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కూడా గాలి వాన బీభత్సం సృష్టించింది. ముఖ్యంగా నాగర్ కర్నూలు జిల్లాలో ప్రకృతి కన్నెర చేయడంతో దాదాపు 8 మంది ప్రాణాలను కోల్పోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా నిన్న 4:30 ప్రాంతంలో కూడా పూర్తి స్థాయిలో మేఘావృతమైనటువంటి వర్షంతో పాటు ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడినటువంటి ఈదురుగాలులు పెద్ద ఎత్తున వీయడంతో ఒక్కసారిగా ఇంద్రకల్ సమీపంలో ఉన్నటువంటి షెడ్డు నిర్మాణంలో ఉంది. ఆ నిర్మాణ పనుల్లో ఉన్నటువంటి దాదాపు 10 మందిలో 4 అక్కడికక్కడే చనిపోయారు. దాంట్లో ఆ కుటుంబ యజమానితో పాటు తనకు సంబంధించినటువంటి బిడ్డ కూడా మృత్యువాత పడినటువంటి పరిస్థితి. 2 కూలీలు కూడా మృతి చెందడంతో ఒక్కసారిగా ఇంద్రకల్ గ్రామంలో విషాద ఛాయలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఆ సమయంలో ఉన్నటువంటి 10 మందిలో 4 చనిపోవడం, మిగిలిన 6 మందికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. వారిని అక్కడి నుంచి నాగర్ కర్నూలు జిల్లా కేంద్రానికి కూడా తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక విజనపల్లి మండల కేంద్రంలో కూడా నాగిరెడ్డి అనే వ్యక్తి కూడా పిడుగుపాటుకు గురై మృతి చెందాడు. ముఖ్యంగా తెలకపల్లిలో కూడా ఇదే విషాద ఛాయలు చోటు చేసుకున్నాయి. మేకలు మేపడానికి వెళ్ళినటువంటి కొడుకు అక్కడ చెట్టు కింద ఉన్న సమయంలో తండ్రితో పాటు ఉన్నాడు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ఒక పిడుగుపాటుకు అక్కడే 13 సంవత్సరాలకు సంబంధించినటువంటి మల్లేష్ కూడా మృత్యువాత పడ్డాడు. ఇక నాగర్ కర్నూలు జిల్లా కేంద్రానికి సంబంధించి మంతటి చౌరస్తాలో కూడా ప్రయాణికులతో ఉన్నటువంటి ఒక వాహనాన్ని ఎక్కువ గాలులు ఉన్నాయనే నేపథ్యంలో కూడా అక్కడ డ్రైవర్ ఆపుకోవడం జరిగింది. కానీ పక్కనే ఉన్నటువంటి ఒక రేకుల షెడ్డు నిర్మాణంలో ఉన్నటువంటి ఒక ఈదురుగాలులకు ఒక పిల్ల ఎగిరి వచ్చి అంటే అది అంతా కూడా అద్దాలను ధ్వంసం చేయడంతో ఆ గ్లాస్ కూర్చుకొని అక్కడికక్కడే ఆ డ్రైవర్ కూడా మృతి చెందినటువంటి పరిస్థితి. ఈయన వికారాబాద్ జిల్లాకు చెందినటువంటి వ్యక్తిగా కూడా గుర్తించారు. ముఖ్యంగా ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి పిడుగుపాటుకు 4, పిడుగుపాటుకు 3, గ్లాస్ అద్దాలు కుచ్చుకోవడంతో 1, అదేవిధంగా 4 గోడకులు మృతి చెందడంతో ఈ సంఖ్య 8కి చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత 2 రోజులుగా కూడా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా వర్షం మినాయిస్తే మేజర్ గా గాలుల ప్రభావం అనేది అత్యధిక వేగంతో వీస్తుంది. ఈ క్రమంలో చాలా మంది ఇళ్లలోనే ఉండాలంటూ కూడా ఒకవైపు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ముఖ్యంగా కనిపిస్తుంది. ఇక కొడంగల్ నియోజకవర్గంలో సైతం ఈదురుగాలులకు పూర్తి స్థాయిలో ఇంటి పైకప్పులు సైతం లేచిపోవడం, పూర్తిగా పెద్ద భారీ వృక్షాలన్నీ కూడా ఈదురుగాలకు నేల కొరిగినటువంటి పరిస్థితి. ముఖ్యంగా కరెంటు స్తంభాలు సైతం కూడా ఓవరాల్ గా డ్యామేజ్ అయ్యాయి. దీనికి సంబంధించి ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధానమైన నాగర్ కర్నూలు జిల్లాలో పూర్తి స్థాయిలో చీకటి అలుముకున్నటువంటి పరిస్థితి రాత్రి కనిపించింది. ముఖ్యంగా
చనిపోయిన వారందరూ కూడా అదే గ్రామానికి చెందిన వారు కావడం, ఆ కుటుంబంలో పెద్ద దిక్కుగా ఉన్నటువంటి వారు చనిపోవడంతో ఆ కుటుంబంలో పూర్తి స్థాయిలో విషాద ఛాయలు చోటు చేసుకున్నాయి. గత 2 రోజుల క్రితం కూడా అచ్చంపేట నియోజకవర్గ వ్యాప్తంగా వీసినటువంటి గాలుల్లో పూర్తిగా జిన్నింగ్ మిల్లుకు సంబంధించినటువంటి రేకుల షెడ్లు సైతం కూడా ఎగిరిపోవడం అనేది గాలులు ఎంత తీవ్రంగా ఉన్నాయో మనం గమనించేటటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది రత్న. ఓవరాల్ గా ఇప్పటికైతే చనిపోయిన వారి కుటుంబాలకు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు వాళ్ళందరూ కూడా పరామర్శించారు. వారికి సంబంధించి ఇంకా పోస్ట్ మార్టం జరగాల్సి ఉంది. వారికి సంబంధించి నష్టపరిహార విషయంలో కూడా గవర్నమెంట్ దగ్గర నుండి చూస్తుందని చెప్పి ఒకవైపు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ కావచ్చు, మరోవైపు నాగర్ కర్నూలు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. మరి ముఖ్యంగా మరో 2-3 రోజులు కూడా ఇదే పరిస్థితి ఉన్న నేపథ్యంలో సాయంత్రం వేళల్లో పిడుగులు పడే సమయంలో ప్రధానంగా ఇంట్లో నుంచి ఎవరికి బయటికి రాకూడదని చెప్పి కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. పూర్తిగా గాలి తేమను తీసుకోవడం, అదేవిధంగా గాలులు ఎక్కువ పెద్ద ఎత్తులో వీయడంతో ఈ యొక్క పిడుగుల పాటుకు ఎక్కువగా ఉంటాయని చెప్పి కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఒక్కసారిగా ప్రకృతి కన్నెర్ర చేసిందని చెప్పవచ్చు. నాగర్ కర్నూలు జిల్లాలో ఒకే రోజు గంట వ్యవధిలో 8 మంది చనిపోవడం అయితే జిల్లా వ్యాప్తంగా విషాద ఛాయలు అయితే చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది రత్న. రైట్, థ్యాంక్ యూ శంకర్.